గెలిపించిన కందులు దుర్గేష్ గారు ఈరోజు గౌరవ పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులుగా ఉన్నారు. వారికి నమస్కారం. అలాగే శ్రీ కొలుసు పార్థసారథి గారు గౌరవ గృహ నిర్మాణ సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రివర్యులు, వారికి నమస్కారాలు. ఆయన మాట్లాడితే సమస్య, మాట్లాడకపోతే సమస్య. ఒకసారి మాట విరిచినట్టు ఉంటుంది, ఇంకోసారి ధైర్యం ఇచ్చినట్టు ఉండదు, ఒకసారి అనవసరమేమో అనిపిస్తాయి, ఒకసారి అవసరమేమో అనిపిస్తాయి. 6 అడుగుల బుల్లెట్ నన్ను కాదు, 6 అడుగుల బుల్లెట్ అంటే మన రఘురామకృష్ణరాజు గారు ఉపసభాపతి, వారికి నా హృదయపూర్వక నమస్కారం. ఆయన సభలో ఉంటే సరదాగా ఉంటుంది, సో వారికి నా నమస్కారం. అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ పశ్చిమ గోదావరి జిల్లా శ్రీమతి గంటా పద్మశ్రీ గారికి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్ గారికి, కమిషనర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ విఆర్ తేజ కృష్ణమైలోర్ గారికి, ఇన్ఛార్జ్ కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ శ్రీ మేఘా స్వరూప్ గారికి, శ్రీ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ పశ్చిమ గోదావరి జిల్లా శ్రీమతి నాగరాణి గారికి, కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ కాకినాడ జిల్లా శ్రీ సగిలి షణ్మోహన్ గారికి, కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మహేష్ కుమార్ గారికి, కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ ఏలూరు జిల్లా శ్రీమతి కె వెట్రి సిల్వి గారికి నా హృదయపూర్వక నమస్కారం. వేదిక పైన ఆసీనులైన బొడ్డు వెంకటరమణము చౌదరి గారికి, శ్రీ కొల్లు పెదిరాజు గారికి, చాగంటి మురళీకృష్ణ గారికి, ఘంటసాల వెంకటలక్ష్మి గారికి, ఐతాబత్తుల ఆనందరావు గారికి, దేవి వరప్రసాద్ గారికి, గిడ్డి సత్యనారాయణ గారికి, బండారు సత్యానందరావు గారికి, వేగుళ్ల జోగేశ్వరరావు గారికి, నల్లమిల్ల రామకృష్ణారెడ్డి గారికి, బత్తుల రామకృష్ణ గారికి, జ్యోతుల నెహ్రూ గారికి, ముప్పిడి వెంకటేశ్వరరావు గారికి, పచ్చమట్ల ధర్మరాజు గారికి, చెర్రి బాలరాజు గారికి, పంతం వెంకటేశ్వరరావు గారికి, బూరుగుపల్లి శేషారావు గారికి, కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి, కళ్యాణం శివశ్రీనివాస్ గారికి, తుమ్మల బాబు గారికి, హరిప్రసాద్ గారికి, బొమ్మిడి నాయకర్ గారికి, బోలిశెట్టి శ్రీను గారికి, అదే మనం బాహుబలి అంటాం కదా, ఆ బోలిశెట్టి శ్రీను, సో పులపర్తి రామాంజనేయులు గారికి, సోమవీర్రాజు గారికి, పేరాబత్తుల రాజశేఖర్ గారికి, ఐతాబత్తుల ఆనందరావు గారికి, వీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఈ పేర్లు అంటే, కూటమి ప్రభుత్వం అంటే ఇంతమంది కలిస్తే, ఇన్ని విభిన్నమైన నేపథ్యాల నుంచి, విభిన్నమైన పార్టీల భావజాలం నుంచి, వీళ్ళెవరు నా ఫ్రెండ్స్ కాదు, నా అన్నదమ్ములు కాదు, ఒక కుటుంబం కాదు, మేమందరం కలిపి ఒకటే కుటుంబం కోసం ఆలోచించాం. తెలుగు జాతి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం, మీకోసం మేమందరూ ఏకమయ్యాం. దేనికి నష్టాలైపోతుంది, విభజన జరిగింది, విభజన తర్వాత నష్టపోతా ఉన్నాం, 10 సంవత్సరాలు నలిగిపోయాం, ఇంకోసారి నలిగిపోకూడదన్న ఉద్దేశంతో మొదటి రోజు నుంచి కూటమి ప్రభుత్వం కోసం తపన పడ్డాం. ఈ రోజున మనం సెక్యూరిటీ మెషర్స్ చూసుకుంటారు.
అమరజీవి జలద్వార ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్స్ నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్ల రూపాయలని ఖర్చు పెడతా ఉన్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే 35 ఏళ్లలో 1.2 కోట్ల మందికి దాహం తీర్చాలని సంకల్పించాం. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ తీర ప్రాంతాలను కలిపేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన శుద్ధమైన తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2027 నాటికి పనులు చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. మీకోసమే. మీరు అరిచి గొంతులు ఎండుకుపోతే మీ గొంతు తడపడానికే ప్రాజెక్ట్ ఇది. ఇది ప్రత్యేకించి అమరజీవి జలధార అని పెట్టడానికి చాలా కారణం ఉంది. నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు మన తెలుగు నాయకులు ఒకళ్ళు బూర్గుల రామకృష్ణారావు గారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగు వారందరూ ఏకం కావాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా ఉండి తను స్వచ్ఛందంగా పదవి దిగిపోయి తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఏర్పడటానికి విలీనం చేశారు, త్యాగం చేశారు. ఆయన ఒకరిని ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటారు, ఆయన గుండెల్లో ఉంటారు. ఇంకొకరు తెలుగువాడి ఉనికి లేని రోజున మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న రోజుల్లో తెలుగువారిని గొల్టీలుగా సంబోధించే సమయంలో న్యూనతకి ఒకలాంటి కించపరిచే విధానంలో ఉంటే తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగువారి సంక్షేమం కోసం మీరంతా కొంచెం కిందకి దిగండి అబ్బా. మీరు ఆన్ చేసుకొని కొంచెం కింద కూర్చోండి దయచేసి. అదే కదా మీ బాధ. టీవీలో కనిపిస్తున్నా కదా సరిపోవట్లేదు. అదే ఇందాక నుంచి ఏంట్రా బాధపడతాను అనుకున్నాను. మీరు పెద్ద మనసు చేసుకోండి దయచేసి. సో మీడియా సోదరులకు సహకరించినందుకు సంతోషం. అంటే ఎవరి ప్రాణత్యాగాల మీద ఈ నేల ఏర్పడిందో, ఎవరి దేహత్యాగంతో ఈ రాష్ట్రం ఏర్పడిందో వారిని స్మరించుకోవటం మన కర్తవ్యం. ఎప్పుడు కూడా మనం ఈజీగా తీసుకుంటాం బలిదానాలు, మర్చిపోతే ఒక జనరేషన్ ఆయన మన కోసం ప్రాణత్యాగం చేశారంటే 50 రోజులు తిండి తినలేదు అనుకుంటాం. కానీ మనం ఎదిగే కొద్దీ, మనకి కష్టాలు వచ్చే కొద్దీ గత తరం చేసిన త్యాగాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. అలాగే నాకు పొట్టి శ్రీరాములు గారు చిన్నప్పటి కంటే కూడా ప్రతి సంవత్సరం వయసు వచ్చే కొద్దీ ఆయన గొప్పతనం అర్థమైంది, ఆయన త్యాగం అర్థమైంది. ఒకసారి నాకు ఎంత బాధ కలిగింది అంటే, పొట్టి శ్రీరాములు గారి జయంతి అంటే దండేద్దామంటే ఎక్కడ లేదు ఆయన విగ్రహం. ఎక్కడో ఒక ఆర్య వైశ్య సత్రం దగ్గర ఉందో అక్కడికి వెళ్దామన్నారు. అక్కడ పెట్టడం ఏంటని అడిగారు. అంటే అది ఆయన వైశ్య కులానికి చెందినవారు, అందుకని ఆర్య వైశ్య గృహాల్లో ఉంటాయి ఎక్కువ, అక్కడికి వెళ్దాం పదండి అంటే నాకు ఆ రోజు అనిపించింది, ఎవరి ఉనికి మీద ఒక గొప్ప నాయకుడిని ఒక వైశ్య కులానికి పరిమితం చేస్తారా? ఇన్ని వందల కులాలు ఉన్నాయి మన దగ్గర. ఇన్ని వందల కులాల కోసం ఒకడు ప్రాణత్యాగం చేస్తే మనం ఇచ్చిన గౌరవం ఆయనకు ఒక నెల్లూరు జిల్లాకి పరిమితం చేసాం. ఆయన గొప్పతనం నెల్లూరు పొట్టి శ్రీరాములు జిల్లా. రాష్ట్రాన్ని ఇచ్చిన వాడిని పెంచామా తగ్గించాం? ఆంధ్రులకి ఒక రాష్ట్రం కల్పించిన వాడికి మనం ఇచ్చిన గౌరవం నెల్లూరుకి పరిమితం చేశాం అంతే. గౌరవం ఇచ్చావా అంటే ఇచ్చాం.
సైనిక్స్ కూర్చోండి. పోలీసు వారికి కూడా నా విన్నపం, వారిని ముందుకు రానివ్వకుండా చూడండి, కానీ దయచేసి వాళ్ళని ఏమనకండి. ఓకే ఓకే వినండి. ఓకే, నేను చూసుకుంటాను కదా, మీరు కూర్చోండి. మీరే ఇలా అరిచే మీరు గొంతులు పోగొట్టుకుంటారు తప్ప. ఓకే, అక్కడున్న యువతంతా దయచేసి బ్యారికేడ్స్ నుంచి ముందుకు రాకండి. ఇలాంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల వల్లే మీకు కూడా చెప్తున్నా, ఇలాంటి పరిస్థితుల వల్లే ప్రధానమంత్రి గారు కూడా రావడానికి ఆలోచిస్తున్నారు నేనున్న సభలకి. ఇది